ప్రస్తుతం టాలీవుడ్లో దేవిశ్రీ ప్రసాద్ అనే పేరు ట్రెండింగ్ అవుతుంది. కారణం ఏంటంటే ఇటీవల జరిగిన పుష్ప 2 ఈవెంట్లో చేసిన ఆయన కామెంట్సే. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్కు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ని పక్కకు పెట్టేసి తమన్ అండ్ అంజనీష్ లోక్నాథ్ను తీసుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని పుష్ప 2 ఈవెంట్లో ఓపెన్గా అందరి ముందు కామెంట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. దాంతో దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్ప 2 సంగీతం విషయంలో ప్రొడ్యూసర్లు నన్ను ప్రెజర్ చేశారు. నిజానికి ఈ సినిమాకి ఆన్ టైంలోనే నేను మ్యూజిక్ చేశాను. కాకపోతే నాకున్న పర్సనల్ వేరే కారణాల వల్ల ఈ సినిమాకి కాస్త ఆలస్యమైన విషయం తెలిసిందే. దానికి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ నన్ను ప్రెజర్ చేశారు, కాల్ చేసి మాట్లాడారు, లేట్ అవుతుందన్నట్టుగా అడిగారంటూ ఆ ఓపెన్గా కామెంట్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక అంతటితో ఆగకుండా అక్కడున్న పబ్లిక్ దేవి దేవి అని అనడంతో మీకు నాపై ఉన్న ప్రేమ తెలుస్తుంది, కాకపోతే కొన్నిసార్లు మనకు సంబంధించిన ఏదైనా కూడా అడిగి తీసుకోవాల్సి వస్తుంది, అది మనీ అయినా ఇటు క్రెడిట్ అయినా కూడా. అందుకే ఈ పుష్ప 2 విషయంలో కూడా అదే జరిగింది. ఇక మీరు ఈ ఈవెంట్ కూడా నన్ను లేట్ వచ్చారంటూ కూడా కామెంట్ చేశారు, కాకపోతే కొన్ని మన చేతుల్లో ఉండవు, దానికి మనం ఏం చేయలేమని అంటూ ఆ ఓపెన్గా కామెంట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. ఇలాంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్ అందరి ముందు అడగాలి కానీ పర్సనల్గా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నా లైఫ్లో ప్రతిదీ ఓపెనే. నేను ఒక సినిమా నేను తీసుకున్నాను అంటే దానికి ఖచ్చితంగా న్యాయం చేసేదాకా నేను వదలను, దానికి ఎలాంటి 100% ఇచ్చేదాకా నేనే ఒక డెసిషన్కి రాను. అలాంటిది మీరు నన్ను ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు అనే మీనింగ్ వచ్చేలాగా తన అసహనాన్ని స్టేజ్ పైన వ్యక్తం చేశారు దేవిశ్రీ ప్రసాద్. ఇక గతంలో కూడా లెజెండ్ సమయంలో కూడా దర్శకుడు బోయపాటి పైన కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. లెజెండ్ విషయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్న విషయంలో దేవిశ్రీని ప్రెజర్ చేసి నేను మ్యూజిక్ చేయించుకున్నానని ఓపెన్గా బోయపాటి కామెంట్ చేయడంతో దానికి ఆన్ ద స్పాట్ రియాక్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్, ఒక సినిమాని నేను తీసుకుంటే దానికి ఏ రేంజ్లో న్యాయం చేయాలి, ఏ మ్యూజిక్ ఇస్తే అది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది నాకు తెలుసు, నేనే ముందు సాటిస్ఫై గాను, నన్ను వేరే వాళ్ళు వెనుక నుంచి ప్రెజర్ చేపించి పని చేయించాల్సిన అవసరం లేదు. ఈ లెజెండ్ విషయంలో కూడా జరిగింది అదే. మీరు సినిమాలు చూస్తూ నైట్ అంతా స్పెండ్ చేశారు, నేను బ్యాక్గ్రౌండ్ విషయంలో కష్టపడి పని చేశానంటూ బోయపాటి గురించి అందరి ముందే ఓపెన్గా కామెంట్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. సో ఇప్పుడు అదే సినారియోను రిపీట్ చేస్తూ పుష్ప 2 స్టేజ్ పైన సంచలన కామెంట్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ అటు నిర్మాతలు కానీ అటు హీరో కానీ ఇటు సుకుమార్ కానీ ఒకంత షాక్ అయ్యారంటూ కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారు, అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఇలాంటివి దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి కామెంట్ చేశారని ఎవరు అనుకోలేదు. కావాలని టార్గెట్ చేసిన ఆ మేకర్స్ ఆయనను కామెంట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటిది ఏమీ జరగలేదు కదా, ఆయన మ్యూజిక్ లేట్ ఇవ్వడం వల్లనే ఆయనను పక్కకు తప్పించి మిగతా వాళ్ళని తీసుకోవడం జరిగింది కదా అన్నట్టుగా మేకర్స్ అండ్ సుకుమార్ కూడా ఉన్నట్టుగా ఆ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. దీంతో అంటే నిజానికి సుకుమార్ ప్రతి సినిమాకి గతంలో చూసుకుంటే ఫస్ట్ సినిమా ఆర్య నుంచి ఇప్పుడు వస్తున్న పుష్ప 2 వరకు కూడా ప్రతి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్నే మ్యూజిక్ పెట్టుకుంటున్నాడు సుకుమార్. ఆయనకి ఎంతమంది బయట నుంచి ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా నేను సినిమాలైనా మానేస్తానే కానీ దేవిశ్రీ ప్రసాద్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసేనన్నట్టు పలుమార్లు స్టేజ్ల పైన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ రేంజ్లో దేవిశ్రీ ప్రసాద్ అండ్ సుకుమార్ మధ్యలో బాండింగ్ ఏర్పడింది. ప్రతి సినిమాకి ఇప్పుడు రాబోయే రామ్ చరణ్ సినిమా కూడా దేవిశ్రీ ప్రసాద్ ఉండబోతున్నాడంటూ కూడా ఇప్పటికే సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఈ తరుణంలో స్టేజ్ పైన ఓపెన్గా దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి కామెంట్ చేయడం మేకర్స్ పైన ఈ సిచ్యువేషన్ దేనికి దారితీస్తుంది అనేది కూడా ఒకంత ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న ఇంకొక టాక్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ ప్రజెంట్ మ్యూజిక్ పట్ల దర్శకుడు సుకుమార్ కూడా అంతగా సంతృప్తిగా లేరు అన్నట్టుగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరి కాంబోలో అంటే దేవిశ్రీ ప్రసాద్ అండ్ సుకుమార్ కాంబోలో వచ్చే చివరి సినిమా కూడా పుష్ప 2 ఉంటుంది. ఇక ముందు వీరు కలిసి పనిచేయబోయే అవకాశం ఉండకపోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ జోడీ ఇంతటితో కంప్లీట్ అవుతుందా, ఇక ముందు వీళ్ళు కలిసి పని చేయలేరా అనే ఊహని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు దేవిశ్రీ ప్రసాద్ అండ్ సుకుమార్ కాంబోకి సంబంధించిన ఫ్యాన్స్. మరి ఈ సిచ్యువేషన్లో వినిపిస్తున్న ఈ కామెంట్స్ పైన దేవి కానీ సుకుమార్ కానీ ఎలా స్పందిస్తారో అనేది చూడాలి. మరి నిజంగా ప్రజెంట్ దేవి చేసిన కామెంట్స్తో సుకుమార్ అండ్ దేవి కాంబోలో రాబోతున్న చివరి సినిమా పుష్ప 2 అవుతుందా అనేది చూడాలి. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.